టీవీ24 స్టూడియోలో యాడ్ కోసం యాడ్స్ అండ్ ప్రమోషన్స్ కి ఈ కాంటాక్ట్ నంబర్ ని సంప్రదించండి 9662 మీద ప్యాలెస్ కట్టారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఇంత డబ్బు ఖర్చు పెట్టి కట్టడానికి కారణం ఏంటి? కారణం అంటే మరి దోచుకోవడానికే. కారణం అంటే మరి ఇంతకుముందు హరితవనం రీసెర్చ్ ఉండేవి. దానివల్ల ప్రభుత్వంకి ఆదాయం వచ్చేది. ఆ పచ్చని కొండలన్నీ కొట్టేసి ఆఖరికి ప్యాలెస్ అనేది కట్టుకొని ఇచ్చేసుకోవడానికి 30 సంవత్సరాలు అలాగే ఉంటాను నేను అనే నమ్మకం కలిగింది ఆయనకి. 30 సంవత్సరాలు నాకు ఎదురులేదు. అందుకనే తర్వాత అందుకే కట్టేటప్పుడు కూడా ఎవరిని తీసుకురాలి, ఎవరిని పంపించలేదు లోపలికి. ఎంతమంది నాయకులు వెళ్ళి ఎవరెవరు ఎంతమంది వెళ్ళినా సరే అక్కడ ఏం జరుగుతుంది ఏంటి కట్టే వరకు ఇప్పటి వరకు తెలియలేదు ప్రజలకి ఎవరికైనా. ఇప్పుడు ఓపెన్ అయింది. అది ప్రభుత్వం మారిన తర్వాత తెలిసింది జనాలకి. అది అలానే ఇటువంటి పనులు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు ఇలాంటివి ఎన్ని చేశారు? ఎన్నో చేసి ఉండొచ్చు. వచ్చేవి ఇప్పుడు ఇవే వచ్చాయి, ఇంకా వస్తుంటాయి. ఇంకా కొన్ని ఇప్పుడు మనకి ఇంకేం తెలియదు కదా, ఇదే కదా ఫస్ట్ వచ్చాయి. ఇంకా వస్తాయి, నేను తీస్తుంటే వస్తాయి. పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎంతో పాటు కొన్ని మంత్రి పదాలు ఇచ్చారు. అతను ఎటువంటి సహకారం అందిస్తారు? పూర్తిగా అందిస్తారు సహకారం. 99% అందిస్తారు. ఎందుకంటే పదవిలో లేకపోముందే ఆయన డబ్బులు ఖర్చు పెట్టి కౌలు రైతులకి ఇచ్చి సొంత డబ్బులే ఖర్చు పెట్టేవాడు. ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టి పేదలకు సహాయం చేస్తాడు కదా. అదే ప్రభుత్వ ఆఫీసులలో చంద్రబాబు నాయుడు గారి ఫోటోతో పాటు పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా పెడుతున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? పెట్టచ్చు, దానికే ఉంది. నాయకులు అనేటప్పుడు పెడతారు. ఎంతమంది అయినా పెట్టచ్చు. అలా ప్రజెంట్ డిప్యూటీ సీఎం అన్నారు కాబట్టి పెడుతున్నారు. అయితే ఇంతకుముందు ఎప్పుడైనా సరే ఏ నాయకుడు ఇది అయినా సరే ఒక సీఎం ఫోటో ఉండేది. అంటే అది ప్రభుత్వ అధికారులు బట్టి దీన్ని బట్టి ఉంటుంది. అది ఎంతమందిని పెట్టాలి ఏంటని ఆ చట్టం ఎలాగుంటే అలాగే చేస్తారు. కానీ ఎప్పుడు ఇంతకుముందు 2 ఫోటోలు ఉండేవి కావు కదా.